కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం కోరంగి పంచాయతీ చిన్నబొడ్డు వెంకటయ్యపాలెం గ్రామం అంగన్వాడీ కేంద్రంలో కుళ్ళిన కోడిగుడ్లను చిన్నారులకు సరఫరా చేయటంపై గ్రామస్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కోడిగుడ్లు పగలగొట్టి చూడగా కుళ్ళిపోయి నల్లని పదార్థం బయటపడడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ గుడ్లను ఉడకపెట్టి పెడితే చిన్నారులు ఆరోగ్యం ఏమవుతుందని ప్రశ్నించారు. ఐసీడీఎస్ అధికారిని పర్యవేక్షణ లేకపోవటం, కాంట్రాక్టర్ నిర్లక్ష్యం చిన్నారుల పాలిట శాపంగా మారుతుందని పలువురు అంటున్నారు. కుళ్ళిన కోడిగుడ్లను సరఫరా చేస్తున్న కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవాలని, విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తూ చిన్నారుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఐసీడీఎస్ అధికారులపై ఉన్నతాధికారులు చర్యలు చేపట్టాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ముందు ఒకసారి అలాగేనండి ఉడకేసి వాసన వచ్చేదండి. గుడ్లు తేలిపోయినండి నీటిలోని. తాకదానికి నెంబర్ అని తాకదాన్ని పట్టుకెళ్ళిపోయి అంగన్వాడీ వాళ్ళు ఏమన్నారంటే సంగాడి శ్రీనివాస్ అండి, కోరంగి పంచాయతీ 5వ వార్డు నెంబర్గా ఉన్నాను. మా ఊరు చిన్నబొడ్డు వెంకటయ్యపాలెం సార్. అయితే మాకు అంగన్వాడీ సెంటర్లోంచి పిల్లలకి గుడ్లు ఇవ్వడం జరుగుతుంది. మరి ఆ గుడ్లు బాబుకి గుడ్డు అడ్డేసి పెడదామని అంటే గుడ్డు బద్దలు కొట్టి చూసేటప్పటికి నల్ల రంగులోకి వచ్చేస్తున్నాయి. ఈ విషయాన్ని అంగన్వాడీ సెంటర్ టీచర్లకి దృష్టిలో పెడితే వాళ్ళు మరి మేమేం చేయమంటారు, పైనుంచి వస్తున్నాయి అయ్యే ఇస్తున్నాము అని చెప్పడం జరుగుతుందండి. అయితే గతంలో కూడా 2 టర్మ్లు గుడ్లు బాబుకి ఉడకేసి పెడదామని ఉడకేస్తే అవి తేలిపోయి స్మెల్ వచ్చేసాయంటండి. అప్పుడు కూడా పట్టుకెళ్ళి టీచర్లకి ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా అదే స్పందన అయ్యే మాటలు చెప్పడం జరుగుతుందండి. మా రిక్వెస్ట్ ఏంటంటే మరి కుళ్ళిపోయిన గుడ్లు మరి పిల్లలకి పెట్టడం అనేది ఎంత దారుణం అండి. మరి ప్రభుత్వాన్ని నేను గట్టిగా డిమాండ్ చేస్తున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని అంగన్వాడీ సెంటర్లు ఉన్నాయి, ఎన్ని స్కూళ్ళు ఉన్నాయి, మరి అన్ని దాంట్లోనూ కూడా కొంతమంది పిల్లలకు ఉడకేసి పెట్టడం జరుగుతుంది. ఈ లేనిపోయిన జబ్బులు వస్తాయండి. దయచేసి ప్రభుత్వాన్ని కోరుకునేది ఏంటంటే ఇలాంటి పొరపాట్లు మళ్ళీ జరగకుండా మరి పిల్లలకి రక్షణగా మరి ప్రభుత్వం ఉంటుంది కాబట్టి మరి ఈ కుళ్ళిపోయిన గుడ్లు ఎక్కడి నుంచి అయితే సప్లై చేస్తున్నారో వాళ్ళ మీద ఫుల్ యాక్షన్ తీసుకోవాల్సిందిగా మరి మా గ్రామం తరపు నుంచి మేమందరూ కోరుకుంటున్నాం సార్. నా పేరు బెస్సింగ్ దర్శిని అండి. నేను తాళ్ళూరు మండలం చిన్నబొడ్డు వెంకటయ్యపాలెం అండి. నేను నాన్నగా గుడ్లు తెచ్చామండి 2 గంటలకి. గుడ్లు తెస్తే గుడ్డు ఇలా ఉందని కంప్లైంట్ ఇచ్చారండి. మేమేం చేయమంటామని అడుగుతున్నారు. ఇదేమైంది మా మత్స్యకార గ్రామాల్లో కొన్ని గ్రామాలు చాలా మత్స్యకార గ్రామాలు బట్టి మాకు ఇస్తున్నారా ఏంటో తెలుస్తలేదు. కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ గుడ్లు తినేసి రేపు అన్నది పిల్లలు కూడా అనాథ రోజు ఫాలో అవుతారనేసి మేము చాలా బాధపడుతున్నాం. కాబట్టి మీరు అందరూ కూడా ఈ ప్రభుత్వం చాలా కండిషన్గా తీసుకుండి దీన్ని అరికట్టాలనేసి మా మత్స్యకార గ్రామాల్లో చాలా వరకు జరుగుతున్నాయి. ఇది మా మత్స్యకార గ్రామాల కోసం వస్తున్నాయా, మొత్తం స్టేట్ అంతా వస్తున్నా కానీ తెలుస్తలేదు. ఇది విషయం అండి.